హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వేరుశనగ గింజలండి, ఒక పావు పోసేసుకుందాం. పావుకి ఎక్కువ పోసుకున్నా పర్వాలేదు, హెల్త్కి చాలా మంచిది. రక్త పుష్టి రోజు తీసుకుంటే మంచిదండి. ఇవి దూరగా వేపేసుకుందాం బాగా. ఇప్పుడు కుసుములు వేపేసుకుందాం. వేరుశనగ గింజలు పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు కుసుములు పోసేసుకుందాం ఒక పావు. చాలా హెల్త్కి మంచిదండి. షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు. ఇవి కూడా దోరగా వేపేసుకుందాం. చూడండి, ఇప్పుడు నువ్వులు కూడా పోసేసుకుందామండి ఒక పావు. హెల్త్కి చాలా మంచిదండి నువ్వులు. చాలా ఆరోగ్యంగా ఉంటాము, గట్టిగా కూడా ఉంటాము, ఒళ్ళది రాదు. రోజు ఈ లడ్డూ తినండి. నేను లడ్డూకని తయారు చేస్తున్నా. తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయాలండి. వెన్నుపూస బిగువుగా ఉంటుంది ఆడవాళ్ళకి. రోజు ఒక లడ్డు తీసుకోండి. మోకాళ్ళ నొప్పులది రావు, మోచేతులు కూడా నొప్పి రావు. బెల్లం తీసుకోండి, 1 కేజీ తీసుకోండి బెల్లం. అన్నీ ఒక్కొక్క పావు ఉన్నాయి కదా, సమానంగా అన్నీ కలిపి డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయో అంత బెల్లం తీసుకోండి. బాదామి పప్పులు మీకు తగినంత వేసుకోండి, ఎన్ని కావాలితే అన్ని. హెల్త్కి చాలా మంచిదండి. తెలివితేటలు బాగా ఉంటాయి. పిల్లలకు కూడా చాలా మంచిది. జీడిపప్పు అండి, జీరో కొలెస్ట్రాల్ తప్పనిసరిగా వేసుకోవాలి. ఒక పావన్నా వేసుకోండి. హెల్త్కి చాలా మంచిది. అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుందామండి. బెల్లం కోరుకొని చెట్టుకున్నాం కదా, అవి ఇవి అన్నీ కలిపి పిండిలా పట్టేసుకుందాం మొత్తం. కొంచెం బరకగా ఉండాలి. ఇలా మిక్సీ పట్టేసుకుందామండి అన్నీ కూడా. చూడండి, ఇలాగా బరకగా ఉండాలి అన్నీ కూడా. ఇవన్నీ కూడా ఆయిల్ ఉంటుందండి కంపల్సరిగా. నెయ్యి పడితే కనుక వేసుకోండి, పట్టకపోతే లడ్డూలు అలాగే చేసేసుకోండి. చాలా టేస్టీ అండి. నా వీడియో ఎక్కడి దాకా వెళ్తుందో, ఏ ఊరు వాళ్ళు చూస్తున్నారో కామెంట్ పెట్టండి తప్పనిసరిగా. ఈ లడ్డూలు ఇలా చుట్టేసుకోండి. చూడండి, నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ ఎక్కువగానే ఉంటుంది. మీకు కావాలితే పోసుకోవచ్చండి, లేకపోతే కిప్ చేయొచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు. లడ్డు బాగానే వచ్చేస్తుంది. అన్నట్లోనే ఆయిల్ ఉంటుంది కదా, కొంచెం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. రోజుకు ఒక లడ్డు తినండి చాలు, చాలా హెల్తీగా ఉంటారు. బామ్మలకి అందరికీ పెట్టండి, హెల్తీగా ఉంటారు, హుషారుగా ఉంటారు, నీరసం అన్నది ఉండదు. తప్పనిసరిగా లడ్డు తీసుకోండి. సూపర్ అంటే సూపర్ అండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు తప్పనిసరిగా ట్రై చేసి తీసుకోండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఇలాగా అన్ని లడ్డూలు చేసేసుకుందామండి. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఆరోగ్యం కూడా అంతేనండి, చాలా బాగుంటుంది. అన్నీ హెల్త్కి మంచిదండి. అన్నీ డ్రై ఫ్రూట్సే కదా. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారండి. స్కూల్ నుంచి రాగానే ఒక లడ్డు ఇచ్చేయండి. ఆఫీస్ నుంచి రాగానే మగవాళ్ళకి ఒక్కొక్క లడ్డు ఇచ్చేయండి. చాలా చురుగ్గా ఉంటారు, నీరసం అన్నది ఉండదు. బాయ్.